హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఒక రకమైన వికృతమైన క్రీడకు పాల్పడుతున్నటువంటి బీజేపీ, పర్టికులర్లీ ఈ కల్చర్ని స్టార్ట్ చేసిన యోగి ఆదిత్యనాథ్ స్పీడ్కి, పర్టికులర్లీ ఆయన తీసుకొచ్చిన బుల్డోజర్లకు బ్రేక్ వేసిందా అంటే ఎస్ అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది, పర్టికులర్లీను బుల్డోజర్ కల్చర్ మీద. ఈ బుల్డోజర్ కల్చర్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్లో అంటే, కొంతమంది క్రిమినల్ కేసెస్ని ఎదుర్కొంటున్న వాళ్ళని, లేకపోతే పొలిటికల్ అపోనెంట్స్ ఆఫ్ బీజేపీ వాళ్ళ యొక్క ఆస్తుల్ని డైరెక్ట్గా వెళ్ళి అధికారాలను అడ్డం పెట్టుకుని కూల్చేయడం మొదలుపెట్టింది. ఈ కూల్చివేత మొదలుపెట్టిన క్రమంలో చాలామంది ఈ బాధితులందరూ సుప్రీంకోర్టులో కోర్టు కేసు ఫైల్ చేసి అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళిన క్రమంలో సుప్రీంకోర్టు బై యూజింగ్ ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ అంశంలో కంప్లీట్ జస్టిస్ చేయాలనే దాంతో ఒక కంప్లీట్ పవర్ఫుల్ ఆర్డర్ని పాస్ చేసిందన్న. ఈ ఆర్డర్ పాస్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఇక నుంచి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాలనుకుంటే బుల్డోజర్లు తీసుకొని ఎవరు ఇల్లు పడితే వాళ్ళ ఇల్లు మేము కూల్చేస్తాం, మా పొలిటికల్ ప్రత్యర్థులు లేకపోతే క్రిమినల్ కేసుల్లో ఎక్కువ మంది క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని మేము కూల్చేస్తామంటే అధికారులకు స్టేమ్ వార్నింగ్ ఇచ్చింది. అదేంటి అంటే, అసలు అధికారులు జడ్జిలు కాదు, మీరు అల్టిమేట్గా డెసిషన్ తీసుకొని కూల్చేసేదానికి. సరే, మీరు కూల్చాలనుకుంటే షోకాజ్ నోటీస్ 15 days ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. షోకాజ్ నోటీస్ ఇచ్చిన 15 days తర్వాత మీరు ఏదైనా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ 15 days టైం పీరియడ్ ఎందుకు ఇచ్చింది అంటే, ఖచ్చితంగా ఏదైనా ఒక ఆర్డర్ నోటీస్ వచ్చిన తర్వాత పార్టీకి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, హైకోర్టును అప్రోచ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు రూలింగ్ని బేస్ చేసుకొని కోర్టు కూడా ఆ రూలింగ్ కరెక్ట్గా ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, కూల్చేయంటే తర్వాత కూల్చేయచ్చు. అందుకనేసి ఒక 15 days, ఇంతకుముందు ఈ టైం డ్యూరేషన్ అలాంటిది ఏం లేదు. ఈరోజు నైట్ యోగి ఆదిత్యనాథ్ పలానా వాళ్ళు ఇల్లు కూల్చేయాలని డెసిషన్ తీసుకుంటే రాత్రికి రాత్రి వెళ్ళి కూల్చేశారు. ఉత్తరప్రదేశ్లో చాలా ఘటనలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్ని యోగి ఆదిత్యనాథ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మధ్యప్రదేశ్ కూడా స్టార్ట్ చేసింది ఈ కల్చర్ని, తర్వాత రాజస్థాన్ కూడా స్టార్ట్ చేసింది. ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీని అధికారంలోకి ఉంది. సో ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి బుల్డోజర్ కల్చర్ని మాత్రం సుప్రీంకోర్టు చాలా సక్సెస్ఫుల్గా అండ్ పకడ్బందీగా బ్రేక్ వేసే ప్రయత్నం అయితే చేసిందండి. అండ్ ఈ కల్చర్ని అయితే ఏదైతే బుల్డోజర్ కల్చర్ని తీసుకొచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో చాలామంది పర్టికులర్లీ సమాజ్వాదీ పార్టీ, తర్వాత బీఎస్పీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ అవ్వనివ్వండి, అనాది కాలంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ అవ్వనివ్వండి, చాలామంది ఆస్తులను అయితే విధ్వంసం చేసేసాడు యోగి ఆదిత్యనాథ్ అక్కడ తనకుండే ఎగ్జిక్యూటివ్ పవర్స్ని అడ్డం పెట్టుకుని. అందుకని నిన్న సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎగ్జిక్యూటివ్ కెనాట్ బి ఏ జ్యుడిషియరీ, జడ్జి కాలేడు. ఎగ్జిక్యూటివ్ నిర్ణయాత్మకమైన అధికారం తీసుకునే ఎగ్జిక్యూటివ్లో కూర్చునే వాళ్ళు మీరు జడ్జిలు కారు, మీరు ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే అనేసి చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత ఈ కేసు మొత్తాన్ని టేకప్ చేసిన బెంచ్ ఏదైతే ఉందో, జస్టిస్ గవాయ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ విశ్వనాథన్ అనే ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అయితే డెలివర్ చేసింది. ఈ పర్టికులర్ జడ్జిమెంట్ తర్వాత ఉత్తరప్రదేశ్లో సమూలమైన మార్పులు, పర్టికులర్లీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యొక్క బెదిరింపులకు అయితే భయపడేదానికి ఆస్కారం లేదు. నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్లో కూడా భయపడేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఈ టాపిక్ని నేను ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలా, యోగి ఆదిత్యనాథ్ తరహా శిక్షలు ఇంప్లిమెంట్ చేస్తేనే ఇక్కడ మాటలు వింటారు అంటే, మేబీ పవన్ కళ్యాణ్ గారి అంతర్యం కూడా మేబీ ఇదేనేమో. పొలిటికల్ డిట్రాక్టర్స్ ఆర్ పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఈయన్ని టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే ఈయన్ని తిడుతున్నారో, లేకపోతే ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని యొక్క ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఇళ్ల మీద కూడా ప్రొక్లెన్స్ని లేకపోతే బుల్డోజర్ని పంపాలనే ఒక ఉద్దేశంతో చెప్పారా? యోగి ఆదిత్యనాథ్ని ఏ రకంగా క్రిమినల్స్ని కట్టడి చేయాలి, లేకపోతే ఇలాంటి యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్ పంపాలన్నా? యోగి ఆదిత్యనాథ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఎక్కడంటే, ఈ అంశం పర్టికులర్లీ లా అండ్ ఆర్డర్ అంశంలో మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీసులు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ అనిత గారి చేతిలో కూడా లేదు అది. సో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందేమో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని సూపర్వైజ్ చేస్తుందేమో చంద్రబాబు గారు, దాన్ని చూడాల్సిందేమో లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిందేమో పోలీసులు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయక మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతున్నవి. సో ఆ క్రమంలో ఈ మాట మాట్లాడారు ఆయన. ఇప్పుడు మహిళల మీద దాడి చేసే వాళ్ళ ఇళ్ల మీద ప్రొక్లైన్ పంపాలా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళ ఇళ్ళ మీద ప్రొక్లైన్ బుల్డోజర్లు పంపాలనుకున్నారో అర్థం కాల.
అండ్ మీరు ఇలాంటి యాక్షన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదిగో సుప్రీంకోర్టులు ఉంటాయి ఇక్కడ. మీరు ఎలా పడితే అలా మీకు నచ్చకపోతే, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, మీ విధానాలతో ఏకీభవించకపోతే వాళ్ళని మేము ఏదన్నా చేస్తాము అనుకుంటే చట్టాలు ఉంటాయి. సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. సో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో తరహా కల్చర్ ఆంధ్రప్రదేశ్లో వద్దు. ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధంగా పరిపాలించండి. ఇప్పుడు నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో దగ్గరగా 4-5 అంశాల్లో యోగి ఆదిత్యనాథ్ మొట్టికాయలు తిన్నాడు. తను చేసే పనులు ఏవైతే ఉన్నాయో చట్ట విరుద్ధమైన పనులు, రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు అనేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియానే చీవాట్లు పెడతా ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉండి ఉంటుంది. మనం లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే యోగి బుల్డోజర్ చట్టం అవసరం లేదు కదా. మనం లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అగ్రెసివ్ హిందుత్వ ఎజెండా అవసరం లేదు కదా. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయండి. ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే సొసైటీ చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ మనం చేసే పని మనం చేయము. మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మనం ఇంప్లిమెంట్ చేయము. అధికారంలో మొత్తాన్ని ముఖ్యమంత్రి తన చేతుల్లో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా హోమ్ మినిస్టర్కి ఇవ్వకుండా ఆయన చేతిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ఆయన మెయింటైన్ సూపర్వైజ్ చేయరు. పోలీసులకి ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వరు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న క్రమంలో కనీసం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద క్యాబినెట్ మీటింగ్ పెట్టరు. ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ఇప్పటికీ పెట్టలేదు. పోలీసు ఉన్నతాధికారులతో ఈ రోజుకి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణిస్తున్న క్రమంలో ప్రభుత్వం మీదకి ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు ప్రభుత్వం, వీటిని ప్రాపర్గా డీల్ చేయట్లేదు అనేసి యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలంటారు. చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తే ఏమైంది? చట్ట వ్యతిరేకమైన చట్టం అయితే సుప్రీంకోర్టు ఉంది కదా కొట్టేసేదానికి, లేకపోతే హైకోర్టు ఉంటుంది కదా. సో దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఈ బుల్డోజర్ యాక్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్లో గత 4-5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా జరుపుకుంటూ వచ్చినాయి. ఒకనొక స్టేజ్కి ఇంకా ఈ పీడ పడలేక, ఈ బుల్డోజర్ల పీడ పడలేక అందరెళ్ళి సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు బై యూజింగ్ ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ ఆర్డర్ని పాస్ చేసింది. ఇప్పుడు ఇంకేం చేయలేడు కదా యోగి ఆదిత్యనాథ్. ఎవరి ఇళ్ల మీద పడితే వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్ని పంపలేడు. ఖచ్చితంగా రేపు 20వ తారీఖు జరగబోయేటువంటి ఉత్తరప్రదేశ్లో 9 స్థానాలకి 9 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నిక జరగబోతూ ఉంది. ఈ చట్టం ఒకటి మొన్న మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్కి సరైంది అని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. దాన్ని యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఆ చట్టాన్ని కొట్టేయాలనే ప్రయత్నం చేసినప్పుడు ఈ సుప్రీంకోర్టులో వరుస అక్షింతలు వేయించుకుంటున్న యోగి ఆదిత్యనాథ్కి రేపు 20వ తారీఖు జరగబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బైపోల్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈ తీర్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తగిన గుణపాఠం అయితే చెప్పబోతున్నారు. ఇప్పటికే ఎస్పీ ఒక ఫ్రంటల్ అటాక్ స్టార్ట్ చేసింది బుల్డోజర్ చట్టం మీద. యోగి బుల్డోజర్ని షెడ్డుకు పంపించేసింది అనేసి. షెడ్డుకు నిజంగానే పంపించింది కదా, బ్రేకులు వేసి మరీ షెడ్డుకు పంపించేసింది. ఇంకా బయటికి తీసుకొచ్చేదానికి కూడా ఆస్కారం లేదు. అండ్ సుప్రీంకోర్టు ఇంకొకటి కూడా ఆర్డర్ పాస్ చేసింది. అసలు ఈ బుల్డోజర్స్ బయట ఎక్కడ కనపడొద్దు, పరదాలు కట్టి పక్కన పెట్టేయండి అని చెప్పింది. ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా తీసుకొని ఇంత గట్టి అక్షింతలు వేసిందంటే నిజంగా ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అది. సో ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయకపోవడం మంచిది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలంటే యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలు ఉండవు, చట్టబద్ధమైన చట్టాలు ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ చట్టాలు ఏంటి అసలు? ఇలేనా బుల్డోజర్లు తీసుకెళ్ళటమేనా, ఫేక్ ఎన్కౌంటర్లు చేయడమా? ఏంటిది యోగి ఆదిత్యనాథ్ తరహా చట్టాలంటే? ఒక రిలీజియన్ని కంప్లీట్గా టార్గెట్ చేయడమా? ఏంటి యోగి ఆదిత్యనాథ్ చట్టం అంటే? ఇవే అని చేస్తుంది. బుల్డోజర్ చట్టం ఒకటి, ఫేక్ ఎన్కౌంటర్స్ ఒకటి, నచ్చనోళ్ళని గిట్టనోళ్ళని గూండాలు రౌడీలు అనే ఒక ముద్ర వేసేసేసి ఎన్కౌంటర్ చేసేయడం పోలీసులను అడ్డం పెట్టుకొని. ఇవే కదా యోగి ఆదిత్యనాథ్ చేస్తూ ఉంది. సో అలాంటి చట్టాలే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉండి, లేకపోతే అలాంటి ఏమన్నా ఒక హుకుం జారీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని, పర్టికులర్లీ ఆయనంటే నచ్చనోళ్ళని, ఆయన విధానాలతో ఏకీభవించే వాళ్ళని టోటల్గా ఒక భయానక సిచ్యువేషన్లో నెట్టాలని ఆయన మాట అన్నారా? అవునని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. కానీ అలాంటివి కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో ఇలా కొట్టివేతలకు గురవుతాయి అన్నమాట అలాంటి యాక్షన్స్తో ఏమైనా ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.